అలా మేమే అధికారంలోకి వస్తాం 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్‌లో ఇంతకంటే భయంకరమైన మెజారిటీ వస్తదని అంటున్నారు. అసలు ఇప్పుడు వచ్చిన మెజారిటీ పట్ల మీరు ఎందుకు సంతృప్తిగా ఉన్నారో అర్థం కావట్లేదు. ఓడిపోయిన గ్రామాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మీవి. మరి ఎందుకు ఆ గ్రామాల్లో మీరు ఓటమి చెందడం జరిగింది? కాంగ్రెస్, బీజేపీ ఒకటే అని అంటున్నారు. సరే కొన్ని ప్రాంతాల్లో ఒకరినొకరు కలిసి పోటీ చేసి ఉండొచ్చు. మరి రేపు పొద్దున అసెంబ్లీ ఎలక్షన్‌లో కూడా ఇదే పరిస్థితి రావచ్చు. మీకు ఆల్రెడీ అనుమానం ఉంది కదా! ఇప్పుడున్న రిజల్ట్ తోటి ఫ్యూచర్‌లో వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసి ఎలక్షన్‌లకు వెళ్తే గనక మీకు కొంత డ్యామేజే జరుగుతది కదా మరది. అంటే మీరు ఏ రకంగా మీరు బలపడాలా? బలపడ్డం అంటే ఏంటి? ప్రజలకు మంచి చేసి మీరు పార్టీ పుంజుకోవాలా. మరి మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? ఇప్పుడు గ్రామాల్లో మీకు వచ్చిన రిజల్ట్ ఎంత? మీరు చెప్తున్న లెక్కల ప్రకారం మీరు చెప్తున్న మాటలు ప్రజలు విని ప్రజలు మీరు చెప్పింది కరెక్ట్ అని భావిస్తే 70% పైన రావాలా. మీకు వచ్చింది 52, 53% అటు ఇటుకి వచ్చింది. మళ్ళీ అందులో కూడా 1000 ఏకగ్రీవాలే ఉన్నాయి. మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు పోటీ చేసిన ఊర్లలో ఓడిపోయారు కదా. వాళ్ళ సొంత గ్రామాల్లో ఓడిపోయారు ఎమ్మెల్యేలు. అసలు మీరు ఫస్ట్ మీరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని క్లాస్ వీకండి. ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాంగ్రెస్ నాయకులు కానీ లోకల్ లీడర్లను పట్టించుకుందా? అసలు ఎలక్షన్స్ని మీ కాంగ్రెస్ వదిలేసింది వాళ్ళు ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఆయా వ్యవహారాల మీద పడ్డరు.